హాయ్ అండి. 3 గ్లాసుల సగ్గుబియ్యానికి జీలకర్ర వడియాలు వేసేసానండి. సో ముత్యాలాగా ఉన్నాయి, చూసారా ఎంత నీట్గా వేసానో ఈరోజు నేను. సో ఈ వేసవి కాలంలో మనము టైం వేస్ట్ చేయకుండా ఫ్యాన్ కిందనే వడియాలు వేసుకోండి. మీ పిల్లలకి మీరు చలికాలంలో వర్షాకాలంలో కానీ మనము ఇలా వడియాలు వేయించుకొని పప్పుచారుకి కానీ రసంకి కానీ నంచుకోవడానికి ఎంతో బాగుంటుందండి. సో మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీ ముందు ఉంటాను. మామ్ ద వండర్ షెఫ్. ముత్యాల లాంటి వడియాలు ఎలా ఉంది చూసారా? కామెంట్ సెక్షన్లో చెప్పారా ఎలా ఉందో? ఓకేనా? టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్. మనకు ఈ కమ్మటి సగ్గుబియ్యం వడియాలు వేసుకునేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలండి. ఫస్ట్ చిట్కా, లవంగాన్ని నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యము త్వరగా ఉడుకుతుంది. సెకండ్ చిట్కా, 1కి 6 గ్లాసులు కొలత. థర్డ్, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఫోర్త్, ఇవి చక్కగా ఉడకాలి. 15 నిమిషాలైనా అవుతుందండి సగ్గుబియ్యం ఉడకడానికి. ఇలా ముత్యాలాగా ఉండాలి. నెక్స్ట్, వేడి నీళ్ళు పెట్టుకోవాలి. వడియాలు వేసేటప్పుడు ఇది చిక్కబడుతుంది వడియాలు, ఇది మన సగ్గుబియ్యం. సో తగినంత నీళ్ళు వేసుకుంటూ కలుపుకుంటూ వడియాలు వేసుకోవాలి. సో ఇదనమాట చక్కటి చిట్కా. పాటించి వడియాలు చక్కగా వేసుకోండి. ఇంటిలో పాది ఆనందంగా పప్పుచారుకి కానీ సాంబార్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ. హాయ్ అండి. ఈరోజు నేను సగ్గుబియ్యం వడియాలు వేస్తున్నాను. నా ప్రీవియస్ వైటీ షార్ట్స్లో చూడండి. సో దీనికి కొన్ని చిట్కాలు పాటించాలండి. ఇది మాత్రము మనము సగ్గుబియ్యము వేడిలో వేస్తే ప్లాస్టిక్ షీట్ అన్నీ కూడా మనం తీసేటప్పుడు రావు. కాబట్టి మనము ప్లాస్టిక్ షీట్ ఫస్ట్ నీళ్లు చల్లి బాగా తుడిచిన తర్వాత సగ్గుబియ్యాన్ని ఎలా వేయాలి వడియాలు అంటే, ఇప్పుడు చూడండి, ఇది జీలకర్ర వేసిన సగ్గుబియ్యం అండి. చూడండి, ఇలా వేసారా, 3 సార్లు ఇలా రుద్దాలి. అప్పుడు మనకు ఏమంటే వడియాలు బాగా పొంగుతాయి అన్నమాట. సో ఇదొక మంచి చిట్కా అండి, మీరు కూడా పాటించండి, సరేనా? అంతేకాకుండా వడియాలను మనము ఫ్యాన్ కిందనే పెట్టుకోవాలి. ఎండాకాలం కదండి, సో మనకు ఇబ్బంది కదా, పైన డాబా మీద వేస్తే వడదెబ్బ తగులుతుంది. ప్రొద్దున్న